రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర సర్కార్ ఈ ప్రకటన విడుదల చేసింది. కళల విభాగంలో బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కింది. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర సర్కార్ ఈ ప్రకటన విడుదల చేసింది. కళల విభాగంలో బాలకృష్ణకు అరుదైన పద్మభూషణ్ వరించింది. రైట్ ఇక కళల విభాగంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వరించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జమీమా అయితే కేంద్రము ఈ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ప్రతి ఏటా కూడా వివిధ అంశాల్లో దేశంలోని ప్రముఖులకు కూడా పద్మవిభూషణ్, పద్మ అవార్డు కూడా ప్రకటిస్తూ వస్తుంది. అయితే ఈ రోజు కూడా పద్మ పురస్కారాలు కేంద్రం ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే. రేపు జరిగిపోయే రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఈ పురస్కారాలు ఇచ్చారు. దాదాపు చూసుకుంటే దేశంలో దాదాపు 139 మందికి కూడా వివిధ రంగాల్లో ప్రముఖులకు కూడా వాళ్ళ సేవలను గుర్తిస్తూ కూడా కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించింది. దీంట్లో 7గురికి పద్మవిభూషణ్ పురస్కారాలు కూడా లభించింది. 19 మందికి పద్మభూషణ్, అలాగే 113 మందికి కూడా పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. అయితే తెలంగాణతో పాటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏపీ, తెలంగాణకు చెందిన పలువురికి కూడా ఈ అవార్డులు పద్మ పురస్కారాలు లభించాయి. అలాగే చూసుకుంటే ప్రధానంగా ఇందులో పలు రంగాల్లో కూడా సేవలు అందించిన వాళ్ళకు కూడా రాజకీయం కావచ్చు, కళాకారులు కావచ్చు, ఇతర వాళ్ళకు కూడా అవార్డులు ప్రకటిస్తూ వస్తుంది. మన రాష్ట్రం చూసుకునే మటుకు నందమూరి బాలకృష్ణ కూడా పద్మభూషణ్ అవార్డు కేంద్రం ప్రకటించింది. ఆయన ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన వాస్తవంగా చూసుకుంటే ఆయన సినీ రంగంలో కూడా గత ఎన్నో సంవత్సరాలు కూడా ఆయన సినీ రంగంలో వివిధ చిత్రాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఆయన తండ్రి వారసత్వాన్ని పొనికిపుచ్చుకున్న అతను పలు సినిమాలు కూడా అతను తన నట సార్వభౌమత్వంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సినిమాలు కూడా చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినీ రంగంలో కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్రం ప్రకటించిన ఏదైతే పద్మ పురస్కారాలు ఉందో దాంట్లో సినీ హీరో బాలకృష్ణ కూడా కేంద్రం అవార్డు ప్రకటించింది, పద్మ అవార్డు ప్రకటించింది. అయితే మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇతనికి కళారంగం అంటే ఒక కళాకారునిగా ఇతని సేవలు గుర్తించి కూడా కేంద్రం ఏదైతే 139 మందికి అవార్డులు ప్రకటించిందో దాంట్లో నందమూరి బాలకృష్ణ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ అవార్డు కేంద్రం ఇస్తూ కూడా ఈ రోజు ప్రకటించింది. కళల విభాగంలో బాలకృష్ణకు ఈ పద్మభూషణ్ అవార్డు దక్కడం పట్ల కూడా టీడీపీ నేతలు కావచ్చు, ఇతర ప్రముఖులు కూడా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కడం పట్ల కూడా వాళ్ళు అభినందనలు తెలుపుతున్నారు. మొత్తం చూసుకునే మటుకు ఆంధ్రప్రదేశ్ నుంచి బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కడం కూడా చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర సర్కార్ ఈ ప్రకటన చేసింది. కళల విభాగంలో బాలకృష్ణకు అరుదైన పద్మభూషణ్ దక్కింది.